హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ ఆఫ్ దక్షిత్ రెడ్డి. తమ్నేల్ అయితే చూసి ఈ వీడియో ఓపెన్ చేశారుగా. ఇవాళ అయితే మా చిన్న చెల్లి బర్త్డే అనమాట, ఫస్ట్ బర్త్డే. మీరు అనుకోవచ్చు మీ ఏజ్ ఏంటి, ఆ పాప ఏజ్ ఏంటి అంటే, కానీ గ్యాప్ అలా వచ్చిందనమాట. మా బాబాయ్కి మాకు అందరికీ అలాగే ఏజ్ గ్యాప్ ఎక్కువ వచ్చేసింది అనమాట. అంటే మా బాబాయ్కి నాకు ఒక 5-6 ఇయర్స్ తేడా అంతే. ఇప్పుడైతే మేము మా చిన్న నాన్నమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్తున్నాం, నర్సాపూర్ సైడ్ అనమాట, నత్నాయపల్లి. ఇది నర్సాపూర్ విలేజ్ చెరువు అనమాట, చాలా పెద్దగా ఉంది చెరువు అయితే. నర్సాపూర్ ఫారెస్ట్లో అర్బన్ ఫారెస్ట్ పార్క్ అని కూడా ఉంటుంది, మీరు ఒకసారి అది విజిట్ చేయొచ్చు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వైరల్ అవుతుంది పార్క్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసరికి మల్లన్న గుడి కనిపిస్తుందా మీకు, ఇది మల్లన్న గుడి. జాతర అవుతుంది ఈ టైంలో, సంక్రాంతి టైంలో అవుతుంది అనమాట. నేనైతే కొన్ని సంవత్సరాల తర్వాత వెళ్తున్నా ఈ విలేజ్కి అయితే. పెళ్ళి కాకముందు వెళ్ళాను అంటే ఇప్పుడు వెళ్తున్నాను ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత. ఇదే నత్నాయపల్లి ఊరు. అండ్ ఇక్కడ మా తాత అండ్ నానమ్మ దిగారు ఆటో, అండ్ నేను కూడా అనుకోండి. బ్యాగ్స్ అయితే తాతయ్యకి ఇచ్చేసినాం. తాత బాగా హాయ్ హాయ్ హాయ్. మొత్తం వీడియో తీసుకొని వస్తున్నా. హాయ్ పుప్పిని హాయ్. దాదా నమస్కారం. బాబాయ్ సే హాయ్ రే. ఎవరు నువ్వు? నాకేమైతావు చెప్పు, ఏమైతావు? బాబాయ్ నమస్తే. హాయ్ టామీ హాయ్. ఏ హాయ్ చెప్పాలి. హాయ్ నువ్వు హాయ్ చెప్పు. యూట్యూబ్ హాయ్ చెప్పు. హాయ్ ఇట్లా హాయ్ చెప్పు. నువ్వు హాయ్ ఇట్లా చెప్పు. లైక్ లైక్ చెప్పు. లైక్ హాయ్ హీరోయిన్ హాయ్. హ్యాపీ బర్త్డే టు యు. బక్క చేసింది మీ అమ్మ నిన్ను. ఇక్కడైతే నేను పిన్ని అయితే తినేస్తున్నాము రాగానే, ఎందుకంటే లేట్ అవుతుందని తెలిసిపోయింది మాకు ఆల్రెడీ. ఎందుకంటే పొద్దున్నుంచి ఏం తినలేదు, అందుకే ఫస్ట్ అన్నం తిన్నాక తర్వాత ఇంకేదైనా ముచ్చట అని చెప్పేసి తింటున్నాం. ముందైతే మెంతం కూర పచ్చడి, అన్నం, కొంచెం ఆనియన్స్ అయితే వేసుకున్నాం. మంచిగా ఉంది, మెంతం కూర పచ్చడి అయితే బాగుంది. అండ్ ఇక్కడ అయితే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. టమాటా సోరు ఏంటిది? అరే నిశాంత్ ఇదేనా ఇది? ఇదైతే మా చిన్న నాన్నమ్మ వాళ్ళ పెద్ద ఇల్లు అంటారు కదా ఊర్లలో, అది పెంకుటిల్లు. ఇలా విలేజ్ వైబ్స్ అయితే నాకైతే చాలా నచ్చేసింది అనమాట. చాలా సంవత్సరాలకు వచ్చినా కదా. అండ్ ఇక్కడ మధ్యలో గచ్చు, అక్కడిక్కడ రూమ్స్, అవి అప్పట్లో ఉండేవి కానీ ఇప్పుడు కూడా ఉన్నాయి, వెతికితే కానీ దొరకవు. ఇప్పట్లో అయితే చాలా తక్కువ అన్నమాట. జును సే హాయ్. హాయ్ ఇంకోటి తీసుకురా. తీసుకొస్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ అమ్మమ్మ. అమ్మమ్మ హాయ్ చెప్పే. ఇట్లా ఇట్లా అని హాయ్ హాయ్ అను. మనే కోతులు చూడే తల్లి.
ఇటు చూడు హాయ్ అప్పు హాయ్. చెప్పు అవ్వవా మీ కాలం పోయింది. ఏమే వీడియోనే ఉంది, ఏం చేస్తుందో ఇక్కడైతే మా బాబాయ్ పిన్నికి వడి బియ్యం అయితే పోస్తున్నారు. తెలంగాణ పద్ధతుల్లో ఫస్ట్ బర్త్డే కానీ 5 ఇయర్స్కి ఒకసారి కానీ వడి బియ్యం పోసే ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఒక సెగ్మెంట్ ఉంటుంది. అండ్ వడి బియ్యం పోసుకున్నాక వాళ్ళ చిన్నత్తమ్మ పెద్దమ్మ కాళ్ళు అయితే మొక్కేస్తున్నారు అన్నమాట. చూడండి మెల్లిగా నా దగ్గరికి వస్తుంది మా బాబాయ్, నా కాళ్ళు కూడా మొక్కడానికి వస్తున్నారు. ఎందుకంటే నేను వాళ్ళకి ఆడపడుతుంది కాబట్టి, కూతుర్ని కాబట్టి మొక్కలు తప్పదు. అండ్ ఇంకా స్టేజ్ అయితే ఎక్కే టైం వచ్చేసింది. స్టేజ్ ఎక్కేసారు అనమాట ఒడి బియ్యం పోసుకోగానే. ఇక్కడ మా నాని పూలిస్తుంది నెత్తిలో పెట్టుకోమని. అండ్ ఇక్కడైతే వీళ్ళు స్టేజ్ ఎక్కేశారు. అండ్ ఇంటి ఓనర్కి అయితే ఫోన్లు వస్తూనే ఉంటాయి కదా, వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి ఒక కార్యక్రమం చేస్తున్నామంటే బిజీ అక్కడ ఏమవుతుంది ఇక్కడ ఏమవుతుంది అని. అందుకే బాబాయ్ ఫోన్తోనే ఉన్నాడు. అండ్ ఇక్కడ ఫోటో సెషన్ అయితే అవుతుంది. అండ్ మా చెల్లి మాత్రం ఒక్కసారి కూడా ఏడవలేదు. చాలా అంటే చాలా యాక్టివ్గా ఉండే, ఫొటోస్కి కానీ గిఫ్ట్స్ ఇవ్వడానికి కానీ. అండ్ ఇక్కడ మళ్ళీ కేక్ తినేటప్పుడు కూడా ఏమి ఇరిటేటింగ్గా లేకుండా మంచిగా కోఆపరేట్ చేసింది. అండ్ ఈమెనే మా చిన్న నానమ్మ అండ్ తాత ఇద్దరు. మా నానమ్మ వాళ్ళ సొంతం చెల్లె అనమాట. అండ్ మా బాబాయ్ పిన్ని ఏంటంటే మేనరికం పెళ్ళి అనమాట. పూలదండ వేసి కేక్ వాళ్ళ చేతులతోనే కట్ చేపిస్తున్నారు. ఇక్కడైతే పెద్ద ఆర్భాటాలు లేకుండా ఇలా చిన్నగా కావాల్సిన వాళ్ళ మధ్యలో మంచిగా సెలబ్రేషన్స్ చేసుకుంటే అది వేరే లెవెల్ ఉంటుంది ఫీలింగ్. అయితే చిన్నగానే ఇంటి ముంగట డెకరేషన్ వేసి కావాల్సిన బంధువులను పిలుచుకొని మంచిగా చేసేసారు మా బాబాయ్ వాళ్ళు. వీళ్ళే మా నాన్నమ్మ అండ్ తాతయ్య అనమాట. చూడండి మా చెల్లి అయితే ఇక్కడ ఏడవట్లే, అన్నిటికీ కోఆపరేట్ చేస్తుంది. కొంతమంది పిల్లలు పూలదండలు వేస్తే చాలా ఏడుస్తారు, కానీ ఈమె క్లాప్స్ కొడుతుంది. బర్త్డే గర్ల్ నేను చెప్పడం మర్చిపోయాను కదా, రియాన్షి తన పేరు. అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతున్నారు. మా పిన్ని శారీ బాగుందా, నానమ్మ శారీ బాగుందా కమెంట్ చేయండి. ఎందుకంటే నాకు మా నానమ్మ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది శారీ. అండ్ ఈ కేక్ అయితే నానమ్మ వాళ్ళ సైడ్ నుంచి వచ్చింది. పాపకి మా చెల్లికి నానమ్మ వాళ్ళ సైడ్ నుంచి కేక్ తీసుకొచ్చారనమాట. వాళ్ళు కేక్ కట్ చేస్తున్నారు ఇక్కడ. చూడండి. చలో హ్యాపీ బర్త్డే రియాన్షి, గాడ్ బ్లెస్ యూ నాన్న. మా రియా పాప బర్త్డే అవుట్ఫిట్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. పట్టు లంగా చాలా బాగా సెట్. చూడండి ఇక్కడైతే కేక్ కటింగ్ ప్రాసెస్ అవుతుంది. నానమ్మ తాత చేతులతో కట్ చేపిస్తున్నారు. అదేంటో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫస్ట్ బర్త్డే చేసినంత గ్రాండ్గా సెకండ్ బర్త్డే నుంచి అయితే అవ్వదు అట్లా. అండ్ నౌ ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ తరపున కేక్ కటింగ్ అనమాట. వీళ్ళు అమ్మమ్మ తాత. రియాన్షికి బ్లూ కలర్ శారీ అమ్మమ్మ అండ్ వైట్ కలర్ షర్ట్ తాత, అమ్మమ్మ తాత అనమాట. అండ్ మధ్యలో ఉన్నది వాళ్ళ మామ జ్యోష్న వాళ్ళ అన్న. వాళ్ళందరూ ఇంకా వాళ్ళ కజిన్సే అనమాట. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ కేక్ అయితే కటింగ్ అయిపోయింది. ఇక్కడ మా మీనమ్మ అయితే వచ్చేసారు. అప్పుడే చాలా లేట్ వచ్చారు వాళ్ళు. ఇక్కడ మెనూ అయితే స్టార్ట్ అయిపోయింది. గుత్తి వంకాయ, మెంతం కూర పచ్చడి, పప్పు చారు, టమాటా కూర, వెజ్లో బగారా రైస్. అండ్ నాన్ వెజ్ దగ్గరికి వచ్చేస్తే మటన్ కర్రీ, చికెన్ కర్రీ, బగారా రైస్, వైట్ రైస్, పెరుగు.
వంటలు అయితే చాలా బాగా అయ్యాయి అనమాట. బోటి కర్రీ చేశారు నైట్కి. ఆ బోటి కర్రీ కూడా చాలా బాగుంది. అండ్ దీంతో అయితే ఈ వీడియో ఎండ్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ సూన్ అగైన్. బాయ్.